సెల్లు కింది కన్నా బయటికి వెళ్ళి నెంబర్ ఇస్తా. ముందండి ఇప్పుడు బయలుదేరేనా? ఓకే ఒక్క నిమిషం ఉన్నారండి. ఓకే జనము మరి అన్ని దారులు మేడారం వైపుకే వస్తున్నాయి. అందరూ కూడా ఇప్పటికే మనకు బుధవారం, బేస్తవారం, శుక్రవారం ఉండే రాగా క్రౌడ్ ఈరోజు ఉంది. మరి వీళ్ళందరినీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినాము. ఎలాంటి ఒత్తిడి లేదు. అందరి క్యూ లైన్లు కూడా చాలా బాగున్నాయి. ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇచ్చినాము. మరి షెడ్స్ కూడా వేసినాం. బయట కొద్దిగా ఒక పావుగంట, అర్ధగంట ఏమన్నా లేట్ అయినా కూడా నీడలో ఉండేటట్టుగా. అదేవిధంగా మరి ఈరోజు సాయంత్రము 5 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ, నిన్ననే పగడిద్దరాజు పూనుగోల నుంచి బయలుదేరిండు. ఇప్పుడు గోవిందరాజు కూడా కొండాయి నుంచి బయలుదేరి మరి ఊర్లో మేడారం గ్రామంలో ఉన్న మినీ చిన్న గుడి సారమ్మ గుడిలోకి వచ్చి అందరు దేవుళ్ళు అలాయి బలాయి తీసుకొని ఆడ దేవుడి సన్నిధిలో జరగాల్సినటువంటి కార్యక్రమాలను చేసుకొని మరి సాయంత్రం 6 గంటలకు లోపు ఇక్కడ గద్దెల మీదకి సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు ఎక్కబోతున్న సందర్భంగా లక్షలాది మంది భక్తుల యొక్క హర్షధ్వానాల మధ్య మరి ఆ దేవుళ్ళు ప్రజల మధ్యకు వస్తున్నారు. 2 సంవత్సరాల వనవాసం నుంచి జనవాసంలోకి వస్తున్నారు. ఇది మహాఘట్టం. మనమందరం ఎదురు చూసేది ఈ మహాఘట్టం కోసమే. మళ్ళా 2 ఏళ్ల తర్వాతనే ఈ యొక్క గొప్ప అవకాశం మనకు దర్శించుకునే అవకాశం దక్కుతుంది. కాబట్టి అందరూ కూడా కుటుంబ సమేతంగా మరి మంచి సంయమనంతో, ప్రేమతో, భక్తితో, బాధ్యతతో మరి అందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. నా పేరు
సిద్ధపోయిన రమేష్ సమ్మక్క ప్రధాన పూజారిని. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర దక్షిణ భారతదేశంలోనే కుంభమేళగా విస్తరించిపోతుంది. ఈరోజు అంటే 2026 జనవరి 28వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరిగేటటువంటి జాతర ఖండాలుగా అంటే దేశాల నుంచి ఖండాలుగా తరలి వస్తున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్నారు. ఈరోజు మొదటి రోజుగా బుధవారం రోజు పూజా కార్యక్రమం చూసుకున్నట్టయితే మునిందరు వాళ్ళ ప్రధాన పూజారి ఇంటి దగ్గర నుంచి పసుపు కుంకుమ తీసుకొని వచ్చి గర్భగుడిలోకి తీసుకొచ్చిన అనంతరం మేడారంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు, పూజారి కుటుంబంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు ముగ్గులు వేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి సమ్మక్క అమ్మవారి గద్దెల ప్రాంగణంలోకి వెళ్ళి అక్కడ మొత్తం ముగ్గులు వేసి ఆ నుంచి డైరెక్ట్ మళ్ళీ గర్భగుడిలోకి తీసుకురావడం జరుగుతుంది. అనంతరం సారలమ్మ, గోవిందరాజు, పగిడితరాజు వాళ్ళు జంపన్న వాగు నుంచి గర్భగుడికి వచ్చి సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడితరాజు వీళ్ళు ఎదుర్కొని అందరినీ తీసుకొని గద్దెల ప్రాంగణంలోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. వారి వారి స్థానాల్లో పెట్టి అమ్మవారు మళ్ళీ గర్భగుడిలోకి రావడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమం ఇంతే ఉంటుంది. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.